దౌర్జన్యాలు అన్నది ప్రారంభమయ్యాక పోలీసులని పూర్తి స్వేచ్ఛతో వదలకపోతే పోలీసుల్ని వేధిస్తే ఏ పని చెయ్యరు. చివరికి దాని పరిణామం ఎట్లా ఉంటుందంటే శాంతి భద్రతలు చచ్చిపోతాయి, సాధారణ ప్రజలకి భద్రత ఉండదని నేను మొట్టమొదటి నుంచి మొత్తుకున్నా. గత 6-7 నెలల నుంచి మొత్తుకుంటూ ఉన్నా. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరుతోంది. తాజాగా చివరికి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాక ఆయన పిఠాపురంలోనే సాక్షాత్తు పిఠాపురం మహారాజా కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. 2014-19 వరకు జరిగినటువంటి ఇష్యూస్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అక్కడ పెద్ద గందరగోళం నడుస్తోంది. సాక్షి దీన్ని ప్రొజెక్ట్ చేసింది. పిఠాపురంలోని ఓ టీడీపీ నేత తన అనుచరులతో మహారాజా మేనకోడలు ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి పన్నాగం పనడం అన్నది ఇక్కడ కీలకమైన అంశం. తన అనుచరులతో కలిసి వెళ్ళి ఆ ఇంటిని ఖాళీ చేయాలని తాము వేరే వారి వద్ద కొనుగోలు చేసామంటే బెదిరింపులకు దిగాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 50 ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్న తమకి కోర్టు ద్వారా కూడా ఇల్లు తమకు దఖలు పడిందని వాళ్ళేం కాగితాలు చూపిస్తున్నా లెక్క చేయకుండా దౌర్జన్యానికి దిగినటువంటి టీడీపీ నేత తన అనుచరులు ఇల్లు ఖాళీ చేయకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని, ఇంకా వినకపోతే చంపుతామని బెదిరించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ కుటుంబం స్థానిక పోలీసులకి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే చావేశారని వంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ బాధితులు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్గా మారింది. పిఠాపురం కొత్త బస్టాండ్ ఎదుర్కొన్న వీధిలో పిఠాపురం మహారాజా మేనకోడలు వెన్నపాల చంద్రలేఖ ఆమె కుమారులు మాధవరావు, రంగారావు 1970 నుంచి తమ సొంత ఇంట్లో నివాసం ఉంటారు. గతంలో దీని మీద వివాదం ఏర్పడితే 1974లో కోర్టు ద్వారా డిగ్రీ పొందారు. 2 నెలల క్రితం జిగటాల లక్ష్మి అనే మహిళ కొందరు వ్యక్తులను తీసుకొచ్చి ఇల్లు తాను కొనుగోలు చేశానని చెప్పి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇల్లు మీకెవరు అమ్మారు, మా ఇల్లు ఎలా అమ్ముతారంటే ప్రశ్నించినా పట్టించుకోకుండా మహిళతో పాటు వచ్చిన వ్యక్తులు దౌర్జన్యం దిగి ఇంట్లో ఉన్న తమను బయటికి లాగి దాడి చేశారని చంద్రలేఖ, మాధవరావు, రంగారావు తెలిపారు. ఈ విషయం మీద పోలీసులు ఫిర్యాదు చేసిన కొందరు నేతల పైరువీలతో తమకు న్యాయం చేయలేదని, ఇక తమకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే కుటుంబంతో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.